పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం, ఒక్కసారి చదువుదాము. అందరినీ సన్మానించుడి, ప్రేమించుడి, చూడండి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. వాటిలో మనకి కావాల్సిన మాట ఏంటి అంటే దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి. దానికి కొన్ని మాటలున్నాయి. ముందు అందరినీ సన్మానించుడు అంటే గౌరవించుడు అనే మాట అర్థము, సహోదరులను ప్రేమించుడు అనే మాట కూడా ఉంది అక్కడ. సరే, ఆ రెండు మాటలు కాదు, మూడవ మాట కూడా ఉంది, రాజును సన్మానించుడని. ఆ మాట కూడా కాదు, కానీ మధ్యలో ఉండబడిన మాట ఏంటి అంటే దేవునికి భయపడుడి అనే మాట కదా. దేవునికి భయపడుడి. ఆయన శరీర రక్త మాంసములలో పాలి భాగస్థులముగా చేయబడే ప్రభు బిడ్డలైనటువంటి వారమైన మనము దేవునికి భయపడే అనుభవంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన శరీర రక్త మాంసములలో మన పాలి భాగస్థులము కాగలం. ప్రియులారా, చాలా మందిని మనం చూస్తాం లోకంలో, భక్తి ఉంటుంది కానీ ఏముండదంట, భయం ఉండదు. వాస్తవం ఇది. దీన్ని నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా బైబిల్ తెలియజేసే సత్యం ఇది. అంటే భక్తి కంటే కూడా మనకు ఉండవలసింది ఏంటి అంటే దేవుని యొక్క భయం ఉండాలి. ఎంత భక్తి ఉన్నా దేవుని భయం లేకపోతే అది నిష్ప్రయోజనము అని బైబిల్ సెలవిచ్చేది. అందుకే భక్తుడు అన్నాడు ఇక్కడ, మీరు భక్తి కలిగి ఉండండి అనే మాట అక్కడ లేదు, కానీ దేవునికి భయపడే వ్యక్తే భక్తి కలిగి ఉంటాడు, మనం గమనించవచ్చు. కాబట్టి అపోస్తుడైన పేతురు గారు తెలియజేసే మాట ఏంటి అంటే ఆయన శరీర రక్తమాంసములలో పాలి భాగస్థలం అయ్యే మనము దేవునికి భయపడే అనుభవంలో ఉండాలి. ఆయనకి భయపడిని అప్పుడు మాత్రం ఆయన శరీర రక్తమాంసంలో మన పాలి భాగస్థలం కావాలి. కానీ లోకములో ప్రభు బిడలంగా అంటే మనమైనా సరే ఎవరైనా కానివచ్చు దేవునికి భయపడటమేమో కానీ లోకములో ఉన్న వాటికి ఎక్కువ భయపడుతుంటాం. వాస్తవమా కదా అది? చెప్పండి. 5 రకాల భయాలు ఉన్నాయి. 5 రకాల భయాలు. మొదటి భయాన్ని మనం చూడవచ్చు. రండి ఒక మాట చదువుదాము. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము. యోబు గ్రంథం 22వ అధ్యాయము చూడండి, 10 వచనం చదవండి. 22:10 పేజీ నెంబరు 436. చూడండి, యోబు 22:10 ఏముంది? కావుననే బోనులు నిన్ను చుట్టుకొని ఉన్నవి, అకస్మిక 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 అనగా అర్థం ఏంటి అంటే రోగము అని అర్థం. ఏంటి అర్థము? అకస్మిక అనగా అర్థం ఏంటంటే రోగ భయం అని అర్థం. ఇది అంటే యోబు కలిగి ఉన్నటువంటి బలహీనతలన్నిటిని బట్టి తన స్నేహితులైనటువంటి వారు మాట్లాడుతున్న మాట ఇది. చూడండి, యోబు అకస్మిక భయము నిన్ను ఏం చేస్తూ ఉందంట? బెదిరించుచున్నదంటే ఏంటి అర్థము? రోగ భయం అని అర్థం. ఇది రోగ భయం కదండి. రోగం అంటే భయం లేదు ఎవరికైనా? భయం ఉంటుందా లేదా? వ్యాధి, రోగము, బలహీనత అంటే ఎవరికైనా భయం లేదంటే అందరికీ భయం లేదండి. ప్రతి ఒక్కరికి భయమే కదా. కొంతమంది కొన్ని బలహీనతను అలాగే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు, హాస్పిటల్లో చూయించుకున్నాం అనుకో ఏం చెబుతారన్న భయపడి కూడా చూయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడిదో చిన్న ఎగ్జాంపుల్, సేవకురాలు గురించి చెబుతాను నేను. ఆమె కొంత ఆ మోకాళ్ళని కాళ్ళ నొప్పులు, నడులు నొప్పులు ఉంటాయి కొన్నిసార్లు ఉంటే నేను అంటాను హాస్పిటల్ చూపిస్తానంట. అంటే ఎందుకు హాస్పిటల్ చూపించుకుంటే ఏమేమి చెబుతారు వాళ్ళు? ఎందుకు లేదు చెప్పిన అదొక భయం లేనిపోయింది. ఎందుకు ఎట్లనే ముందుకు సాగుతూ అంటూ ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే అందరికీ ఏ భయం ఉందంటే రోగ భయం ఉంది. లేదా రోగ భయం చెప్పండి మీరు? రోగ భయం ఉంది. ఆయన ప్రభు అంటాడు నిర్గమ 15:26 మిమ్మును స్వస్థపరుచు యెహోవా నేనే అంటాడు దేవుడు. అంటే రోగ భయం అయితే ఉంది, కానీ రోగము నుండి విడిపించే దేవుడు అంటే మాత్రం ఏమీ లేదంట. భయం ఉందా చెప్పండి? అంటే ఒకటి రోగ భయము, రెండవ భయం అని మనం చూద్దాం. రెండవ భయము చూద్దాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కీర్తన 55:4. కీర్తన 55:4.
ఇప్పుడు రెండవ భయం ఏంటి? చెప్పాలి. ఒకటేమో రోగం అంటే భయము, రెండవదిగా మనుషులు దేవుడికి భయపడినంతగా చూడండి, రోగానికి అంటే మరణానికి భయపడినంతగా దేవునికి ఏం కావట్లేదంట. బైబిల్లో ఉంది కదా, మరణము తప్పించుట ఎవరు వశము? చెప్పాలా, ఊరికే మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కదా, చదువుకోవడం చెప్పుకోవడం బాగానే ఉంటుంది, కానీ ఆ భయం మాత్రము పోదు. మరణ భయము కదా, చాలా మందికి మరణ భయం ఉంటుంది. మన మధ్యకాలంలో ఎక్కడో సువార్త మీటింగ్ పెట్టాం, నాకు జ్ఞాపకం ఉంది. హన్నక్క వాళ్ళ ఇంటి దగ్గర సువార్త మీటింగ్ పెట్టాం. వాళ్ళ అమ్మమ్మ గారు ఉంది, ఆమెకి దాదాపు 80 సంవత్సరాలు పై చిలుకున్నాయి. ఆమె అంటున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు నేను ఇంకా 50 ఏళ్ళు బతుకుతానంటుంది ఆమె. ఎన్ని సంవత్సరాలు అంటుంది ఆమె? ఇంకా నేను 50 ఏళ్ళు బతుకుతానంటుంది ఆమె. దాదాపు అంటే అన్నక్క వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ అంటే ఆమెకే అమ్మమ్మ, అన్నక్కకే అమ్మమ్మ. అంటే దాదాపు 80 ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా మీ? 90 సంవత్సరాలు అంట. 90 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆమె బలికే మాట ఏంటంటే, నేను ఇంకా 50 సంవత్సరాలు బతుకుతా అంటుంది ఆమె. గమనించాలి. అంటే ఆమె గురించి నేను చెబుతున్నానని కాదు, ఏ మనిషికైనా ఈ లోకంలో ఏముంటుంది? బ్రతకాలనే ఉంటుంది. మరణం అంటే భయమా కాదు ఎవరికైనా, చెప్పాలా. కాబట్టి రెండవదిగా మరణ భయం గురించి మనం చూడవచ్చు. మూడవ మాట చదువుదాం. అక్కడే కీర్తనల గ్రంథం 64వ కీర్తన మొదటి వచనం. 64 మొదటి వచనం. నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. చూడండి, ఇప్పుడు మూడవదిగా ఏ భయం అంట ప్రియులారా? శత్రువు భయము. ఇప్పుడు ఎవరు మన శత్రువు? 1 పేతురు 5:8 ఏమని రాయబడింది? మీ విరోధి అయిన అపవాది. విరోధి అంటే శత్రువు అని అర్థం. కాబట్టి ఇప్పుడు అపవాది అనేవాడు దేవునికా విరోధి మనకా? చెప్పండి, ఎవరికి? ఏం మాట్లాడరు? ఉంది కదా బైబిల్లో, మీ విరోధి అని అన్నాడు. నా విరోధి అని అపవాది మిమ్మల్ని మింగటానికి అనలే. అక్కడ ఏమన్నాడు దేవుడు? మీ విరోధి అని అపవాది అన్నాడు. అంటే శత్రువు ఎవరికి విరోధి? ఎవరికి? సాతాను శత్రువు చెప్పండి, మనకే. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే శత్రువు భయము. ఒకటి రోగ భయము, మూడవది మరణ భయము, రెండవది మరణ భయము, మూడవది ఏంటంట? శత్రువు భయము. 4వ భయాన్ని చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 5వ వచనం చదవండి. 91వ కీర్తన 5వ వచనం చదవండి. 91:5. చూడండి 5లో ఏముంది? రాత్రి వేళ కలుగు భయం కంటే ఏంటి? ఏ భయం అంట? చీకటి భయము. చాలా మందికి రాత్రి అయితే ఏంటి కదా, ఎంతకాలం పగలైతే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. నిజమే, చాలా మందికి రాత్రి అంటే ఏంటంట? భయము. చాలా మందికి చీకటి అంటే విపరీతమైన భయం ఉంటుంది చాలా మందికి. ఇక వాళ్ళంబటే మనం తిరిగామనుకోండి, చెప్పాలా, మా మేనమామ కొడుకు ఒక అతను ఉన్నాడు, నాకంటే ఒక 5 సంవత్సరాలు పెద్ద. చీకట్లో తిరగాలంటే ఆయన నాకు కూడా భయమే. ఎందుకంటే అతను ఏం చేస్తాడు, కొంచెం దూరం పోతాడు, కాలుకి పుల్ల తగిలింది అనుకో ఆగుతాడు, అక్కడ వెనక్కి వస్తాడు, దగ్గరకు వచ్చి మళ్ళీ పోతాడు. కొంచెం దూరం పోయిన తర్వాత కాలుకి రాయి తగిలింది అనుకో మళ్ళీ ఆగుతాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు, చూస్తాడు. ఎందుకు మామ నువ్వు అలా చూస్తున్నావంటే, కాదు రాజా, రాత్రి పూట కదా ఏదైనా పురుగు పూట తగులుతుండండి. అంత భయం చెప్పాలంటే. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రియులారా, 4వదిగా మనుషులు చీకటి అంటే భయం. ఒక ఊరిలో ఒక అక్క, అమ్మ వారు కూడికలకి రావచ్చుగా మీరంటే, అన్నయ్య నాకు రాత్రి అంటే భయం అన్నయ్య అందాము. అన్నయ్య నాకు చీకటి అంటే భయము, నేను రాలేను అన్నయ్య అంది. ఎందుకంటే అక్క వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు కదా తోడు, వాళ్ళతో కూడా కలిసి రావచ్చు కంటే, అయినా అన్నయ్య ఎంత కలిసినా నాకు, ఎంతమంది రాత్రి 1000 మంది 10,000 మంది ఉన్నా నాకు రాత్రి అంటే చీకటి అంటే నాకు భయం అంతే. ఇంకా చీకటి అంటే భయము. బైబిల్లో ఉంది ఆ మాట, మనం చూస్తూ ఉన్నాం. ఇది 4వ మాటకు చూడొచ్చు. చివరగా 5వ భయాన్ని చూద్దాం. చివరగా 5వ భయం అంటే మరలా ఇప్పుడు బల దగ్గర పోతాం అనుకో, మాకు ఇంట్రడక్షన్ ఇదంతా మనకి. మన వర్తమానంలోకి వెళ్ళా ఇంకా మనం భయం గురించి. చివరగా 5వ మాట చదువుతాం, ఎందుకంటే సమయం 12:30. నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడునయ్యుండి. చూడండి ఎలా ఉన్నాడంట అండి, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడంట, నగరం ముందు క్షేమం గలవాడే ఉన్నాడంట. అయినా ఒక కళ కన్నాడంట. ఆ కళ ఆ వ్యక్తికి ఏం కలిగించింది? భయం. అంటే ఏ భయం? 5వదిగా కళల భయం. చాలా మందికి కళల భయం ఎక్కువ ఉంటుంది, తెలుసా మీకు?
రాత్రిపూట రాకూడని కళ వచ్చిందనుకోండి, మరుసటి రోజు వారికి ఏముండదు, ఇంకా నెమ్మది ఉండదు. ఉంటుందా? ఉండదు. ఒకరోజు నేను తుర్లపాడులో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆటోలో నేను వెనకాల బైక్ వేసుకొని వస్తున్నా, నా ముందు ఆటో వస్తుంది. ఆటోలో ఆ గ్రామంలోకి శవపేటకు వచ్చినట్లు కనపడింది. శవపేటకు వచ్చినట్లు కనపడతా ఉంటే ఏంది ఇట్లా కనపడుతుంది ఇది అని చెప్పేసి అనుకున్నాను. నేను అనుకొని సరేలే అని చెప్పేసి అనుకున్నాను. అక్కడ పులిపేట మీద ఇటువంటి టేబుల్ చేయించని నా ఆశ. చిన్న టేబుల్ ఉండేది, అంత టేబుల్ ఉండేది. సరే ఒకరోజు చిలకలూరిపేట వెళ్ళి సేమ్ ఇదే కొలతతో ఇంత పెద్ద, దీనికంటే కొంచెం హైట్ ఉంటుంది టేబుల్, పెద్ద ఇంత టేబుల్ చేపించి అదే గ్రామానికి చెందిన ఒక ఆటో డ్రైవరు యవనస్తుడు, నా వయసు అబ్బాయి, పెళ్ళైందిలే, ఇంత చిన్న పిల్లలు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇటు సంగతి టేబుల్ ఉంది మందిరంలో, తీసుకుని వెళ్ళాలి, బాడీకి వస్తావంటే అయ్యా వస్తానన్నాడు. ఎంతో బాడీకి ఇచ్చి వెనకాల సీట్ తీసి పైన వేసి టేబుల్ లోన పెట్టి ఆటో ముందు వస్తూ ఉంది, నేను వెనకాల బండి వేసుకుని వస్తూ ఉన్నా. ఆ ఆటో ఊరు ఎంట్రన్స్లో టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆటోలో నాకు శవపేట కనపడతా ఉంది, టేబుల్ కాకుండా శవపేట కనపడుతుంది. కలలో కనపడింది, సేమ్ అట్లా కనపడుతుంది. ఇదేంటి ఇట్లా కనపడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అక్కడ ఒక ఆమె ఉంది, సంఘ పెద్ద వెల్డరు, యేసుమ్మని, చాలా మంచి అమ్మ, చాలా మంచి ఆత్మీయురాలు. నేను చూడంగా నాకు అలాంటి వ్యక్తి దొరకలా గుంటూరు జిల్లాలో. మీరు ఏమని అనుకోండి. ఇక్కడే పెద్దగార్లపాడులో ఉంటుంది, అబీగే లెక్కన వాళ్ళ అమ్మగారు మంచి విశ్వాసం. ఇసాకను కూడా తెలుసు, చాలా మంచి విశ్వాసం. 100 మంది 100 మందికి 100 మాటలు చెప్పిద్ది. సంఘంలో ఎట్లా ఏ రీతిగా సంఘాన్ని ముందుకు నడిపించాలో ఆమెను చూస్తే నాకు అర్థమైంది. అంత ఆత్మీయురాలు, చాలా మంచి గొప్ప తల్లి ఆమెతో చెప్పే, అమ్మ అంట నేను, అమ్మ ఇట్లా సంగతి ఇట్లా కనపడుతుంది, ఇట్లా కనపడిందమ్మా, ఏందమ్మా అంటే, అయ్యా అది శత్రు కార్యములయ్యా అని చెప్పేసి అంది. మీరు నమ్మండి, కరెక్ట్గా 4 రోజులకి ఆ ఆటో డ్రైవరు శనక్కోతకు పోయి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు చనిపోయాడు. అదే ఆటో డ్రైవరు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి శనక్కోత గోస్తా, మార్చి నెలలో జరిగింది శనక్కోత గోస్తా. అక్కడికక్కడికి ఆ వ్యక్తి స్ట్రోక్ వచ్చి పడిపోయి చనిపోయాడు. అదే ఆటోలో పులిపేట తీసుకొని వస్తూ ఉంటే, ఇది టేబుల్ తీసుకొని వస్తూ ఉంటే అది శవపేటలా కనపడింది నాకు. తర్వాత అదే వ్యక్తి పడతాయి. వాస్తవంగా మీరు ఏమని అనుకోండి, ఏదో ఎట్లా చెబుతూ అనుకుంటారేమో, కానీ కొన్ని జరగాల్సినవి కనపడితే, కొన్ని జరిగినవి కనపడతాయి. ఖచ్చితంగా అట్లా కొన్నిసార్లు అట్లా దేవుడు చూపిస్తూ ఉంటాడు అట్లా. సరే, ఏది ఏమైనా ఒకటి, రోగ భయము, రెండవది మరణ భయం, మూడవది చెప్పాలా శత్రువు భయం, నాలుగోది చీకటి భయము, ఐదోది ఏంటంట కలల భయం. అంటే మనము వీటికి భయపడుతున్నాం.